ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ టెంపుల్ కాంప్లెక్స్ అయోధ్యలో నిర్మిస్తున్నటువంటి రామ మందిరం. ఈ మందిరాన్ని నగరి స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో నిర్మిస్తున్నారు. ఇంతకీ నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే ఎలా ఉంటుంది? భారతదేశంలో ఉన్న ఇతర టెంపుల్ ఆర్కిటెక్చర్లు ఏంటి? మరి వాటికి నగర స్టైల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా మనం ఏ హిందూ టెంపుల్ని చూసుకున్నా కూడా అందులో ముఖ్యంగా మనకు కనిపించేవి గర్భగుడి, ఆలయ ప్రధాన దైవం ఉండే స్థానం, తర్వాత మండపం, ఒక హాల్ లాంటి నిర్మాణం, దీన్ని పోర్టికో అని కూడా అంటారు. దైవ దర్శనానికి వచ్చినటువంటి భక్తులు క్యూలో నిలబడడానికి లేదంటే సేద తీరడానికి ఉపయోగపడే ఒక హాల్ లాంటి నిర్మాణం. తర్వాత శిఖరం, ఇది గర్భగుడి మీద నిర్మించబడే ఒక పొడవాటి నిర్మాణము. ఇది పిరమిడ్ లేదా కర్వీలీనర్ ఆకారంలో ఉంటుంది. ఆ తర్వాత వాహన. అయితే ప్రాచీన కాలం నుంచి చూసుకుంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది వివిధ దశల్లో అభివృద్ధి చెందుతూ వచ్చి, మొదటి దశ టెంపుల్స్ కనుక మనం చూసుకున్నట్లయితే వాటిలో మనకు గర్భగుడి మరియు మండపం మాత్రమే కనిపిస్తాయి. టెంపుల్ వచ్చేసి ఫ్లాట్ రూప్ని కలిగి ఉంటుంది. ఎలాంటి శిఖరాలు కానీ గోపురాలు కానీ మనకు కనిపించవు. అలాగే టెంపుల్ అనేది లో ప్లాట్ఫామ్ మీద కనబడుతుంది. ఇక సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఈ టెంపుల్స్ ఒక రేజ్డ్ ప్లాట్ఫామ్ మీద నిర్మించారు. కొన్ని చోట్ల రెండంతస్తుల్లో కూడా టెంపుల్స్ నిర్మించడం జరిగింది. ఈ దశలో జరిగినటువంటి ముఖ్యమైన అడిషన్ ఏంటంటే గర్భగుడి చుట్టూ భక్తులకు ఒక ప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మూడవ స్టేజ్కి వచ్చేసరికి ఫ్లాట్ రూప్కి బదులు శిఖరం లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి. ఈ స్టేజ్లో పంచయాతన స్టైల్ ఆఫ్ టెంపుల్స్ నిర్మిస్తూ వచ్చారు. అంటే ప్రధాన దైవంతో పాటు మరో 4 ఇతర దేవతలకు సంబంధించిన దేవాలయాలని కూడా టెంపుల్ ప్రాంగణంలో నిర్మిస్తూ వచ్చారు. ఇలా మెయిన్ డైటీతో పాటు మరో 4 అంటే మొత్తం 5 అంటే పాంచ్ అని, దీన్నే పంచయాతన స్టైల్ ఆఫ్ టెంపుల్ మేకింగ్ అంటారు. ఇప్పుడు నిర్మిస్తున్న రామ టెంపుల్ని చూసినట్లయితే మెయిన్ డైటీ రామ్ లల్లాతో పాటు ప్రహారీ గోడకున్న 4 కార్నర్లలో కూడా ఇతర దేవతలకు సంబంధించిన 4 దేవాలయాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇది కూడా పంచయాతన స్టైల్గా మనం చెప్పుకోవచ్చు. ఇక 4 మరియు 5వ స్టేజ్లో శిఖరం ఎత్తు పెరగడము, అలాగే అప్పటి వరకు రెక్టాంగిల్ షేప్లో ఉన్నటువంటి శిఖరాలు కర్వీలీనర్ లేదంటే పిరమిడ్ ఆకారాలను నిర్మించడం లాంటి మార్పులు ఈ 4 మరియు 5వ స్టేజ్లో చోటు చేసుకున్నాయి. అయితే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టైల్ని కనుక మనం చూస్తే అప్పుడు పరిపాలిస్తున్న రాజులు వాళ్ళ అభిరుచులు మరియు ఆ ప్రాంత సాంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్మించారు. అలా వచ్చిన వాటిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ నగర స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ప్రధానంగా నార్త్ ఇండియా మరియు సెంట్రల్ ఇండియాలో డెవలప్ అయితే, సౌత్ ఇండియాకు వచ్చేసరికి ద్రవిడ స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. దీనితో పాటు మరో ముఖ్యమైన స్టైల్ వేసర. ఇది నగర మరియు ద్రవిడ స్టైల్కి మిక్స్ చేస్తే వచ్చినటువంటి హైబ్రిడ్ స్టైల్. ఇది ఎక్కువగా నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియా బార్డర్లో అంటే కర్ణాటకలో మరియు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ వీడియోలో నేను నగర స్టైల్ మీద మాత్రమే ఫోకస్ చేశాను. మీకు ఇతర టెంపుల్ ఆర్కిటెక్చర్స్ మీద మీకు తెలుసుకోవాలని ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వాటి మీద నేను వీడియో చేస్తాను. ఇక నగర స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే ఈ ఆర్కిటెక్చర్లో ప్రధానంగా మనకు కనిపించేటివి రేజ్డ్ ప్లాట్ఫామ్ మీద టెంపుల్ ఉండడము. ఈ రేజ్డ్ ప్లాట్ఫామ్ని జగతి అంటారు. ఈ జగతి మీద టెంపుల్ నిర్మాణం కనిపిస్తుంది. అలాగే గర్భగుడి చుట్టూ ఒక ప్రదక్షిణ మార్గం కూడా కనిపిస్తుంది. మరియు పంచయాతన స్టైల్ ఆఫ్ టెంపుల్ ఉంటుంది. అంటే ఆలయ మెయిన్ డైటీతో పాటు ఇతర దేవతలకు సంబంధించిన మరో 4 దేవాలయాలు కూడా టెంపుల్ ప్రాంగణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. గర్భగుడి ముందు మల్టిపుల్ మండపాలు ఉంటాయి. ఈ మండపాలు గోడలతో కాకుండా పిల్లర్స్తో నిర్మించబడి ఉంటాయి. అలాగే టెంపుల్ ఆవరణంలో ఎలాంటి వాటర్ ట్యాంక్స్ కనిపించవు. ఇక శిఖర విషయానికి వచ్చినట్లయితే గర్భగుడి స్క్వేర్ షేప్లో ఉంటే ఈ స్క్వేర్ షేప్ బేస్ నుంచి పైకి వెళ్లే కొద్ది ఇన్వర్డ్ డైరెక్షన్లో కర్వ్ కలిగి ఉంటుంది. అమాలక్ అనే డిస్క్ షేప్తో ఈ కర్వ్ ఎండ్ అయిపోతుంది. ఈ అమాలక్ మీద స్పెరికల్ షేప్ ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. దీన్ని కాలాష్ అని అంటారు. దీంతో శిఖరం నిర్మాణము కంప్లీట్ అవుతుంది. ఇలాంటి శిఖరాలను రేఖా ప్రసాద్ లేదా లాటినా అంటారు. ఇది కాకుండా మరో టైప్ ఆఫ్ శిఖరాస్ హాంసన. ఇవి బ్రాడర్ బేస్ని కలిగి ఉంటాయి. లాటినా కంటే తక్కువ హైట్ని కలిగి ఉంటాయి. రామ్ టెంపుల్, అయోధ్యలోని రామ్ టెంపుల్ని మనం చూసుకున్నట్లయితే వాటిలో ఉన్న మండపాలు ఈ ఫాంసా స్టైల్ ఆఫ్ శిఖరాలను కలిగి ఉంటాయి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే పార్కోట అంటే ప్రహారీ గోడ. ఆలయం చుట్టూ ఉన్నటువంటి ప్రహారీ గోడ ఎత్తు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే సౌత్ ఇండియాలో మనము చూసినటువంటి గోపురం స్టైల్ ఆఫ్ ఎంట్రన్స్ ఈ నగర స్టైల్లో కనిపించవు. ఇవి మనకు ప్రధానంగా నగర స్టైల్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో కనిపిస్తాయి.
కనిపించే అంశాలు. ఇక అయోధ్యలో నిర్మిస్తున్న రామ టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి 3 అంతస్తుల్లో ఉంటే ప్రతి అంతస్తు 20 ఫీట్ల ఎత్తుతో ఉన్నాయి. టెంపుల్ ఎంట్రన్స్ సింహద్వారము తూర్పు సైడ్ ఉంటే ఈ సింహద్వారము 16 ఫీట్ల వెడల్పుతో 32 మెట్లతో ఉంటుంది. దీనికి ఇరువైపులా సింహము మరియు ఏనుగు విగ్రహాలు చెక్కబడి అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉంది. అలాగే ఒకవైపు గరుడ, మరొక వైపు హనుమాన్ నిల్చొని మనకు స్వాగతం పలుకుతున్నట్లుగా అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉంది. అలాగే టెంపుల్ లోపలికి వెళ్ళినట్లయితే ఈ ఎంట్రన్స్ సింహద్వారము మరియు గర్భగుడికి మధ్యలో 5 మండపాలు మనకు కనిపిస్తాయి. వీటిలో కుడు మండపం, రిచ్చ మండపం మరియు రంగ్ మండపాలు సింహద్వారానికి మరియు గర్భగుడికి స్ట్రైట్ లైన్లో ఉంటే మిగిలిన 2 కీర్తన మండపం మరియు ప్రార్థన మండపం గర్భగుడికి చెరో వైపు కనిపిస్తాయి. ఏన్షియన్ టైంలో అయితే ఒక్కో మండపానికి ఒక్కో ఇంపార్టెన్స్ ఉండేది. బట్ ఇప్పుడు దాదాపు అన్ని మండపాలు దైవ దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం అయితే ఉపయోగించనున్నారు. సాధారణంగా ఏన్షియన్ టైంలో రంగ్ మండపం మరియు నృత్య మండపాలను దేవదాసులు అంటే టెంపుల్ డాన్సర్స్ నృత్యం చేయడానికి ఉండేవి. అలాగే సభా మండపము లేదంటే కుడు మండపం అనేది ఆడియన్స్ హాల్ అంటే దైవ దర్శనానికి వచ్చిన భక్తుల కోసము ఉపయోగించబడేది. ప్రార్థన మరియు కీర్తన మండపాలు వచ్చేసి దేవునికి ప్రార్థనలు మరియు కీర్తనలు చేయడానికి ఉపయోగించేవారు. ఇక గర్భగుడి విషయానికి వస్తే మాస్క్ ఉన్నప్పుడు ఎక్కడ అయితే రామ్ సీత విగ్రహాలు దర్శనమిచ్చాయో రాముడు తిరిగి తన జన్మస్థానాన్ని పొందాడు అని అదే స్థానాన్ని రాముని జన్మస్థానంగా భావించు అక్కడే గర్భగుడి ఏర్పాటు చేశారు. ఈ గర్భగుడి లోపల బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ గర్భగుడి చుట్టూ ఒక ప్రదక్షిణ మార్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మరో 2 శిల్పులు చెక్కినటువంటి మరో 2 రాముని విగ్రహాలను ఒకటి ఫస్ట్ ఫ్లోర్లో ఉంచితే రెండవది సెకండ్ ఫ్లోర్లో ఉంచుతున్నారు. వీటితో పాటు ఫస్ట్ ఫ్లోర్లో రామ్ దర్బారు ఉంటే రెండవ అంతస్తుకు వచ్చేసరికి ఇతర దేవతలకు సంబంధించిన విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గర్భగుడి శిఖరంతో అందంగా అలంకరించబడి ఉంటది. ఈ శిఖరం హైట్ ని కూడా కలుపుకుంటే మొత్తము 161 ఫీట్లు ఈ టెంపుల్ హైట్ గా మనం చెప్పవచ్చు. మనకు సాధారణంగా నగర స్టైల్ టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఈ టెంపుల్ అనేది ఒక హైరైజ్డ్ ప్లాట్ఫామ్ మీద ఉంటుందని చెప్పుకున్నాం. దాని పేరు జగతి అని కూడా మనం చెప్పుకున్నాం. ఇక టెంపుల్ చుట్టూ పార్క్ కోట అంటే ప్రహారీ గోడ నిర్మించారు. ఇది 380 ఫీట్ల పొడవు మరియు 250 ఫీట్ల వెడల్పు కలిగి ఉంటుంది. అలాగే ఆ గోడ యొక్క మందం వచ్చేసి 14 ఫీట్గా ఉంది. అలాగే ఈ పార్క్ కోట 4 కార్నర్లలో 4 హిందూ దేవాలయాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అవి సూర్య దేవాలయము, అమ్మవారి దేవాలయము, లార్డ్ గణేష మరియు లార్డ్ శివకు సంబంధించిన దేవాలయాలు ఈ 4 కార్నర్లో మనం చూడొచ్చు. అలాగే టెంపుల్కి నార్త్ సైడ్ వచ్చేసి అన్నపూర్ణ మాత దేవాలయము, అలాగే సౌత్ సైడ్ వచ్చేసి లార్డ్ హనుమాన్ దేవాలయాలని కూడా మనము పార్కోటలో భాగంగా చూడవచ్చు. ఇక టెంపుల్ నిర్మాణాన్ని కనుక చూసుకున్నట్లయితే 14 మీటర్ల థిక్ ఆర్సీసీతో టెంపుల్ ఫౌండేషన్ వేయడం జరిగింది. మెయిన్ టెంపుల్ నిర్మాణం కోసం అయితే మొత్తం పింక్ శాండ్ స్టోనే ఉపయోగించడం జరిగింది. ఇది రాజస్థాన్లోని భరత్పూర్ అనే డిస్టిక్ నుంచి తెప్పించడం జరిగింది. గ్రానైట్ స్టోన్ వచ్చేసి తమిళనాడు మరియు తెలంగాణ నుంచి తెప్పించారు. ఆ కలర్డ్ మార్బుల్ వచ్చేసి మధ్యప్రదేశ్ నుంచి తెప్పించారు. మొత్తం 44 ద్వారాలు ఉంటే డోర్ల కోసం కావలసినటువంటి టేకు వుడ్ని మహారాష్ట్రలోని బల్లార్షా అల్లపల్లి ఫారెస్ట్ రేంజ్ నుంచి తెప్పించారు. ఇండియాలో టెంపుల్స్ గోపురం లేదా శిఖరం లాంటి ఒక పొడవైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. అయితే పిడుగుపాటు వల్ల కొన్ని చోట్ల ఇలాంటి నిర్మాణాలకు డ్యామేజెస్ అయితే జరిగినట్లు గుర్తించారు. అయితే ఈ పిడుగుపాటు వల్ల రామ టెంపుల్కి ఎలాంటి డ్యామేజ్ జరగకూడదనే ఉద్దేశంతో మొట్టమొదటిసారి ఇండియాలో లైట్ అరెస్టర్స్ 200 కిలో యాంపియర్స్తోని లైట్ అరెస్టర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవి పిడుగు పడినప్పుడు ఆ స్ట్రక్చర్కి ఎలాంటి డ్యామేజ్ కలగకుండా ఆ పిడుగుని ఇవి అరెస్ట్ చేస్తాయన్నమాట. ఇక్కడి టెంపుల్ నిర్మాణంలో ఎలాంటి ఇనుముని ఉపయోగించలేదు. ఎందుకంటే టెంపుల్ ఇనుము లైఫ్ స్పాన్ వచ్చేసి 100 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండదు. కానీ ఈ రామ మందిరాన్ని కనీసం 1000 సంవత్సరాల లైఫ్ స్పాన్తో ఉండేలా నిర్మిస్తున్నారు. టెంపుల్లో మొత్తం 392 పిల్లర్స్ ఉంటే ఈ పిల్లర్స్ మీద దేవతల విగ్రహాలు మరియు రామాయణంలోని ముఖ్య ఘట్టాలను అయితే చిత్రీకరిస్తున్నారు. మొత్తం 67 ఎకరాల్లో ఉంటే ఈ 2.7 ఎకరాల్లో మెయిన్ టెంపుల్ అయితే నిర్మిస్తున్నారు. అంటే మిగిలిన ఈ 65 ఎకరాలలో వివిధ నిర్మాణాలను చేపట్టారు. అందులో ఒకటి మ్యూజియం నిర్మించారు. ఈ మ్యూజియంలో ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో బయటపడ్డటువంటి హిందూ టెంపుల్ ఆనవాళ్ళని రెస్టోవర్స్ భద్రపరుస్తున్నారు. అలాగే ఒక నక్షత్ర వాటిక నిర్మిస్తున్నారు. వీటిలో 27 నక్షత్ర ట్రీస్ నిర్మిస్తారు. ఈ చెట్ల కింద భక్తులు కూర్చొని ధ్యానం చేస్తూ దేవునికి ప్రే చేసే
విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అలా రాముని లైఫ్లోని ముఖ్య ఘట్టాలను రామాయణంని వివరిస్తూ రామకథ కుంజ్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు. టెంపుల్ కాంప్లెక్స్ లోపల మహర్షి వాల్మీకి, విశ్వామిత్ర, వశిష్ఠ మరియు అగస్త్య, నిషారాజ్ మరియు మాతా శబరి మరియు దేవి అహల్యకి టెంపుల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ టెంపుల్ ప్రాంగణంలో జటాయును కూడా ఇన్స్టాల్ చేస్తున్నారు. అలాగే ఒక హిస్టారిక్ వెల్ సీతా కూప్ని కూడా ఈ టెంపుల్ ప్రాంగణంలో అయితే ఏర్పాటు చేస్తున్నట్లు మనం గమనించవచ్చు. ఇక ఈ టెంపుల్ చీఫ్ ఆర్కిటెక్ట్ వచ్చేసి చంద్రకాంత్ సోంపుర. వీళ్ళ ఫ్యామిలీ దాదాపు 15 జనరేషన్స్ నుంచి ఈ టెంపుల్స్ డిజైన్ చేస్తూ ఉన్నారు. ఈ ఫ్యామిలీ అయితే దాదాపు అన్ని నగర స్టైల్లోనే డిజైన్ చేసిన టెంపుల్స్ అన్ని నగర స్టైల్లో ఉంటాయి. ఉదాహరణకు గుజరాత్లోని సోమనాథ్ టెంపుల్ని కూడా వీళ్ళే డిజైన్ చేయడం కూడా జరిగింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. జై హింద్.